హే ఆల్, నా పేరు మౌనిక. వెల్కమ్ టు మై ఛానల్ మౌన కిరణాలు. మౌన కిరణాలు ఇస్ నథింగ్ బట్ మౌనిక అండ్ మై హస్బెండ్ కిరణ్. ఇది నా ఫుల్ లెంత్ ఫస్ట్ టైం వీడియో. ఇంతకు ముందర చిన్న చిన్న షార్ట్స్ అప్లోడ్ చేశాను. ఈ వీడియో వచ్చేటప్పటికి నా స్లో కైండ్ ఆఫ్ మార్నింగ్, వన్ ఆఫ్ మై స్లో మార్నింగ్స్ అని చెప్పచ్చు. ఎందుకంటే ప్రతిసారి ఇలా ఫ్రీగా ఉండదు. మీకు బోర్గా అనిపిస్తే స్కిప్ చేసేయచ్చు. అదర్వైజ్ లెట్స్ వాచ్. మీరు కనుక నాలాగా లైఫ్లో జరిగే చిన్న చిన్న విషయాల్ని అప్రిషియేట్ చేసే పర్సన్ అయితే యు ఆర్ వన్ ఆఫ్ మై కైండ్. అండ్ ఇఫ్ యు ఆర్ వన్, డెఫినెట్లీ నా వీడియోస్ మీకు నచ్చుతాయి. ఈ వీడియోలో ఆడియో క్వాలిటీ వచ్చేటప్పటికి కొంచెం సప్రెస్డ్గా ఉంది, బట్ నెక్స్ట్ వీడియోకి అడ్జస్ట్ చేసేస్తాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇప్పుడు నా స్కెడ్యూల్ ఏంటంటే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి. సో నెక్స్ట్ మంత్ ఈజ్ మై ఎగ్జామ్స్. బై ద వే నేను మాస్టర్స్ చేస్తున్నాను డెన్మార్క్లో కంప్యూటర్ సైన్స్ మీద. మెంతులు నానబెట్టాను రాత్రి. సో కొంచెం ఫస్ట్ అది తాగి వాటర్, తర్వాత ఒక 20-30 minutes తర్వాత విల్ స్టార్ట్ విత్ కాఫీ నా బెస్ట్ పార్ట్ ఆఫ్ ద డే అనమాట, కాఫీ టైం. సో బట్ డేకి వన్సే తాగుతాను నేను. ఇదివరకు ట్వైస్ తాగేదాన్ని, తర్వాత స్లోలీ తగ్గించాను అనమాట. సమ్టైమ్స్ టేస్ట్గా ఉండేవన్నీ హెల్దీ కాదు. ఎస్. సో ఎప్పుడు నేనైతే ఫస్ట్ మంచి చుట్టూ సరౌండింగ్స్ మంచిగా ఉండాలన్నమాట ఏదైనా చేయాలంటే. సో ఐ విల్ స్టార్ట్ విత్ దిస్ క్యాండిల్. మంచిగా క్యాండిల్ వెలిగిస్తా. ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసేదాకా సిస్టమ్ జోలికి వెళ్ళాను నేను. సో నో స్టడీస్ అంటిల్ బ్రేక్ఫాస్ట్. ఇప్పుడు వాట్ ఐ విల్ డూ వాస్ ఫస్ట్ టీవీ ఆన్ చేస్తా. టీవీ ఆన్ చేసి సో ప్లే అవుతుంది. యాక్చువల్లీ చేదేముండో, టేస్ట్ కూడా ఏముండదు. మీకు మెంతులు ఫ్లేవర్ తెలుస్తుంది అంతే అనమాట. నైస్, బాగానే ఉంటుంది. ఫస్ట్ కొంచెం ఇబ్బంది పడ్డాను తాగినప్పుడు. ఫ్లేవర్ యాక్సెప్ట్ చేస్తే బాగానే ఉంటుంది, బికాస్ చేదుగా ఉండదు కాబట్టి. సీడ్స్ తినగలిగితే కూడా మంచిది. అలానే రోజు తాగడం మంచిదో కాదో నాకు తెలీదు. నేను రోజు అయితే తాగను, మేబీ వీక్లీ ట్వైస్ థ్రైస్ అంతే. సో పూజ అయితే అయిపోయింది. ఇప్పుడు నేను కాఫీ పెట్టుకుంటాను అనమాట. ఇంకా కాఫీ పెట్టుకొని సిస్టమ్ దగ్గరికి వెళ్ళి, సో ఈరోజు నేను ఏం చేయాలనుకుంటున్నాను, ఏం ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాను అనేది మొత్తం షెడ్యూల్ చేసుకొని దాని ప్రకారం చదువుకుంటూ ఉంటాను అనమాట. సో యా, లెట్స్ గెట్ కాఫీ ఫస్ట్. సో సింపుల్ వర్షన్ ఆఫ్ కాఫీ ఏంటంటే కాఫీ పౌడర్, షుగర్, మిల్క్ మొత్తం వేసేసి దీన్ని నేను ఓవెన్లో పెట్టేసుకుంటాను. ఓవెన్లో పెట్టి అరౌండ్
ఎందుకంటే మిల్క్ అంతకు మించి కాగితే స్మెల్ వచ్చేస్తాయి అన్నమాట. సో దట్ ఈస్ వై అండ్ 1 minute 1.5 minute కాగిపోతాయి. సో నో వరీస్. సో ఇప్పుడు దీన్ని ఒకసారి మిక్స్ చేసేసుకుంటాను. నేను సెట్ చేసిన వాల్ కాదు, ఇట్స్ లైక్ ఆటోమేటిక్గా లోడ్ అవుతూ ఉంటాయి కదా, అట్లా నాకు చాలా నచ్చింది. చాలా అంటే చాలా బాగుంది కదా. దిస్ ఇస్ మై స్టడీ సెటప్ లుక్. సో దిస్ ఇస్ ఆల్. నా యూజువల్ రొటీన్ ఇట్లానే ఉంటుంది. కొన్ని రోజులు ఒకలా ఉంటుంది, కొన్ని రోజులు ఒకలా ఉంటుంది. యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు మార్నింగ్ లేచి అన్నీ ఫుడ్ కానీ ఆ రోజు కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసేసుకొని హౌస్ క్లీన్ చేసుకొని వెళ్తాను. సో దట్ ఇంటికి రాగానే నాకు ఆ ప్లెజెంట్ ఫీల్ ఉండాలి. ఎవరికైనా అంతే కదా, ఫుల్ హెక్టిక్ డే తర్వాత ఇంటికి రాగానే మంచి అంబియన్స్ ఉండి అట్లాగే మంచి ఫుడ్ రెడీగా ఉంటే చాలా రిలీఫ్డ్గా ఉంటుంది, స్ట్రెస్ అనిపించదు. అప్పుడు వచ్చి అన్నీ ప్రిపేర్ చేసుకోవాలంటే చాలా కష్టం కదా. సో కొన్ని రోజులు అలా. అండ్ ఆన్ దిస్ నోట్ నేను ఏం చెప్పాలి అని అనుకుంటున్నానంటే, రొటీన్స్ కొన్నిసార్లు సేమ్ ప్రతిరోజు ఒకటే ఉండొచ్చు, కొన్నిసార్లు చాలా టఫ్గా ఉండొచ్చు. ప్రస్తుతం మన చుట్టూ ఉన్న సొసైటీలో ఏంటంటే మోస్ట్లీ ఎవ్రీవన్ ఈజ్ లైక్ ప్రతిరోజు ఒకేలా ఉన్నా యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం, ప్రతిరోజు ఒక్కొక్కలా ఉన్నా యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం. ఎందుకని అంటే ఎక్స్పెక్టేషన్స్. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను లీడ్ చేసే లైఫ్ ఇంకొకరికి డ్రీమ్ లాగా అనిపించవచ్చు, ఇంకొకళ్ళు చేసే లైఫ్ ఇంకొకళ్ళ లైఫ్ నాకు డ్రీమ్ అలాగా అనిపించవచ్చు, డ్రీమ్ లైఫ్ లాగా. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ వల్ల ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం మనం. సో మన లైఫ్ని మనమే ఇన్స్పిరేషన్గా తీసుకుంటే డెఫినెట్లీ వీ డోంట్ ఫీల్ లైక్ వీఆర్ వర్త్లెస్ అన్నమాట. దట్స్ ఆల్ ఐ వాంట్ టు సే. ఇంతకు మించి నాకు డ్రాగ్ చేయాలని లేదు, బికాస్ ఇవి అందరికీ తెలిసిందే. బట్ ఏంటంటే తెలిసి కూడా కొన్నిసార్లు మనం నెగ్లెక్ట్ చేస్తాం, వచ్చిన సిచ్యువేషన్ మీద ఫోకస్ చేస్తాం, కానీ మనం ఏంటి అనే దాన్ని మనం మర్చిపోతాం అనమాట ఆ టైంలో. సో లెట్స్ ఆల్ బిల్డ్ పాజిటివ్ యాటిట్యూడ్ అనమాట. మాట్లాడుతూ కాఫీ తాగేసాను. సో నౌ ఐ విల్ స్టార్ట్ రైటింగ్ ఇట్ మై స్కెడ్యూల్ ఫర్ టుడే. ప్రతిరోజు నేను సపరేట్గా రాసుకుంటాను. ఎందుకని అంటే ఇట్స్ నాట్ లైక్ రెగ్యులర్గా సేమ్ డే ప్రతిరోజు ఒకేలా ఉండదు కదా. కాబట్టి ఈరోజు ఏం చేయాలి అనేది టార్గెట్ పెట్టుకొని రాసేసుకుంటాను, ఫినిష్ చేస్తాను. ఐ డోంట్ థింక్ అబౌట్ టుమారో. రేపు గురించి ఈరోజే స్కెడ్యూల్ వేసుకొని ఇట్స్ లైక్ మెస్అప్ అయిపోతుంది మైండ్. సో ఈరోజు ఏం చేయాలి, దట్స్ ఇట్, ఐ ఫినిష్ ఇట్. ఎన్ని నోట్ ప్యాడ్స్ ఎన్ని డిజిటల్ నోట్స్లు ఉన్నా కానీ దిస్ ఇస్ లైక్ ఆల్వేస్ ద బెస్ట్ స్టాండర్డ్ థింగ్ అనమాట, రైటింగ్ ఇట్ ఇన్ ఎ బుక్. ఐ లవ్ రైటింగ్ ఇన్ బుక్స్ అనమాట. ఇది నేను అందుకే ఇండియా నుంచి తెచ్చుకున్నాను. దట్స్ ఇట్. నేను ఆఫ్టర్ కాఫీ వర్క్ స్టార్ట్ చేసేసాను, కాకపోతే బ్రేక్ఫాస్ట్ చేయలేదు ఇంకా. సో బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా ఇప్పుడు. సో ఎవ్రీథింగ్ ఇంకా ఈవినింగ్ వరకు ఆల్మోస్ట్ నేను ఇక్కడే ఉంటాను. ఏదైనా ఇట్లా స్టడీ కానీ ఏదైనా ప్లాన్ చేసుకున్న రోజు ఆల్మోస్ట్ ఈవినింగ్ దాకా ఇలానే ఉంటుంది. బట్ ఆఫ్టర్ 5 నేను ఇంకా ఆఫ్టర్ 6 మ్యాక్సిమం, ఇంకా ఆఫ్టర్ 6 ఇంకా నా వల్ల అవ్వదు అనమాట. సో ఈ లోపలే నేను ఈరోజు ఏమేమి సబ్జెక్ట్స్ కవర్ చేసుకోవాలనుకుంటున్నాను అనేది మొత్తం ఫినిష్ చేసుకుంటాను.
సో ఇది నా బ్రేక్‌ఫాస్ట్. 2 పాలక్ చపాతీ అండ్ ఇదొచ్చి కాజు అండ్ గ్రీన్ పీస్ ఏసిన కర్రీ అనమాట. లెఫ్ట్ ఓవర్. అలాగే కొంచెం టొమాటో పికిల్ ఏసుకున్నాను అండ్ 1 బనానా. వీడియోని ఇక్కడి వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్.